నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంగళవారం బాసర మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కలిగేలా 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, మైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపడం ద్వారా ర్యాలీని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ బాసర మండలంలోని పలు వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అధికారులంతా ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 25 నుంచి జూలై 25 వరకు జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. మన ఓటు హక్కు మనం అక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. కొన్ని జాగాలో ఒక్క ఓటు 4 జాగాలో ఉంటుంది. కానీ ఇవి అన్ని ప్రక్రియ మందైపోయి ఒకటే జాగాలో మనకు ఇష్టం ఉన్న జాగాలో ఒకటే జాగాలో ఓటు మనం యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా కొందరు అపవాలు చెప్తున్నారు, మన ఓటు పోతుంది, ఈ రాజ్యాంగం ఎట్లా ఏమని. అటువంటి ఏం లేదు. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు ఓటు హక్కు ఇస్తుందో ఆ ఓటు హక్కు ఉంటుంది. కానీ ఒకటే జాగాలో కొందరు ఎలక్షన్స్ రోజే వస్తారు, నా ఓటు లేదు సార్ ఎట్లా చేయాలని అంటారు. కానీ ఇవన్నీ ప్రక్రియ బంద్ కావాలా. ఓటర్ లిస్టు సిస్టమేటిక్గా పోవాలా. దొంగ ఓట్లు పోవాలా. అదేవిధంగా ట్రిపుల్ ఉన్న ఓట్లు కూడా పోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తంలో జరుగుతుంది. మహారాష్ట్రలో ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు మన దగ్గర జూన్లో జరుగుతున్నది. ప్రతి ఒక్క ఓటర్ హక్కు నియమించాలి చేయాలి. కొందరు మా కోడలు వచ్చింది, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే దానికి కూడా సిస్టమేటిక్గా ఓటర్ లిస్ట్, అక్కడ ఓటర్ లిస్టులో పేరు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకుంటాం. వాళ్ళకు నమ్మకుండా అందరూ ఓటర్ నిర్మించుకున్న ఓటర్ లిస్టులో పేరు పెట్టాలని కోరుకుంటాం.